ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆహా కర్రీ. సాయమ్మ, హాయ్. ఈరోజు ఏం చేస్తున్నావు? ఈరోజు ఏంటి దాంట్లో వేస్తున్నావు? కూరలో వేస్తున్నావు అందుకు? आलिया ಈಗ 10 రైస్ పడతాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూపించినట్టే చేయండి. వెల్కమ్ బ్యాక్ టు ఆహా కర్రీ. సాయమ్మ, ఈరోజు మనం ఏం చెబుతున్నాం? ఈరోజు మనం చికెన్ కూర చేయబోతున్నాం. సో ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్, ముందు వచ్చేసి చికెన్ని ఫ్రై చేసుకోవాలి. నూనె వేసుకొని ఏదైనాక వెచ్చపడినాక కొంచెం చికెన్ వేసుకోవాలి మనం. ఖలియా అయితే రెడీ అయిపోయింది అయ్యా. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఖలియాలో అమ్మ కొన్ని నూనె వేసింది. కొంచెం తగ్గినట్టుంటే నూనె వేసేది సరిపడా వేయాలి కదా. ఒకసారి అమ్మమ్మ మా ఫ్రెండ్స్కి ఒకసారి ఇంగ్రీడియంట్స్ కూడా ఒకసారి చెప్పే. ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ గాయ్స్. పసుపు. ఈరోజు బిర్యానీ చేస్తున్నాం. అవునా? బిర్యానీ. అబ్బా, మా తాతయ్య అయితే ఇప్పుడే నమాజ్ నుంచి వచ్చారు. ఇంకా వెళ్ళలేదు, వెళ్తారు ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఈరోజు చెమటలు అయితే చంపేస్తున్నాయి అసలు. సెల్ఫ్ హలేనేస్తా పక్కలే, ఓకేనా? సో దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి మనం. मज्जिग सर छाछ मान ले खतरा ले जा. पानी गिलास तमाल उधर रखो ये दे दो. छाछ मान लेता. ఖలియా గారు రెడీ అవుతున్నారు. ఖలియా గారు రెడీ అవుతున్నారు. ఖలియా చికెన్ బిర్యానీ అయితే రెడీ అవుతున్నారు. అందరు రెడీ అవుతున్నారు ఈరోజు కదా అమ్మమ్మ? అందరు రెడీ అవుతున్నారు ఈరోజు వంటకాల్లో.
వా వా సో చికెన్ చూసారు అసలు ఎంత మంచిగా ఉందో అసలు. చికెన్ కూడా రెడీ అవుతుంది. చెమటలు రమ్మటలు. అమ్మమ్మ ఎంతసేపు ఈ చికెన్ ఉడికిద్ది? చాలాసేపు టైం పట్టింది కదా ఈ మధ్య. అసలు చికెన్ కర్రీ హలియా రెడీ అవుతుంది. మన హలియా ఫ్రెండ్ రెడీ అవుతున్నారు. మన చికెన్ కర్రీ అయితే కూడా రెడీ అవుతున్నది కూడా. మా అమ్మ హలియా టేస్ట్ చేసిద్ది. ఎలా ఉంది? చూస్తావా? వద్దులే. చూడు కొంచెం కాలేదు. నేను అన్నంలో కనపడుతుంటా మాకు కాలేదు. నాయకు వెళ్తా నీవే. బాగుంది. పుల్లపుల్లగా బాగుందా? కొంచెం కారం కావాలి దాంట్లో కలియాలి. కారం తింటారా? కొంచెం సరిపడే వేసాను. సరిపడే వేస్తే సరిపోతుంది. చాలు. మళ్ళీ కారం ఎక్కువైందని తినలేము కదా. కాల్చిన వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి కలియాలు. చికెన్ ఫ్రై అవుతుంది. ఇప్పుడు వేస్తాను దీంట్లో. ఏంటిది? ఉల్లిపాయలు గారి అభినందం. ఉల్లిపాయలు వేసుకున్నాక మనం ఏం వేసుకుందాం? సెకండ్ అండ్ ఫైనల్ బిర్యానీ ఆకు వేసుకున్నాను. కొంచెం జీరా లవంగా చక్కాలు వేసేసాను. ఓకే. సో నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలి? ఇప్పుడు అల్లం చిల్లుల్లిపాయ పేస్ట్. అల్లం చిల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం వేసుకోవాలి మనం. కొంచెం వేస్తా. సరిపడా వేయాలి. అది కూడా 1 స్పూను, 2, 3. సో గాయస్ 1 kgకి 3, 2 kgsకి 4, 5 kgsకి నాకు తెలియదు అంతా. ఇలా ఎందుకు వేస్తున్నానంటే సో గాయస్ చిన్నకాయ పేస్ట్ వేసానా? కొబ్బరి పొడి 1, కొంచెం ఎక్కువ వేసుకోండి. గ్రేవీ కావాల్సిన వాళ్ళు ఎక్కువ తీసుకోండి కదా. కూర రెడీ అయిందమ్మా. కళ్యా రెడీ అయింది. కళ్యాణ రెడ్డి మాడిపోయింది స్వయం కొంచెం కారం. సరిపడా కారం.
ముక్కకి సరిపడ్డ కారం కావాలి మనకి, ఎందుకంటే నాకు తెలియదు. కల్లుప్పు మీన్స్ రాక్ సాల్ట్. సో ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలి. ఇటు అటు అటు ఇటు, సరేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్ ఇక్కడ చూపించినట్టే చేయండి. ఇవి కొంచెం నీళ్ళు వేసుకోవాలి. మొత్తం ముంగాలి దాంట్లో కూరలో ముందు. ముక్క మునిగితే అప్పర్ షేర్ అంటారు, చపాతీల్లో వేసుకుంటారు చాలామంది. సో ఫ్రెండ్స్ ఈ కూర అయిపోయినాక మీకు ఒక షార్ట్ వీడియోలో మీతో కలుస్తాం. మొత్తం సరిపోయిందా? ఓకే అమ్మమ్మ. సో నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం? మనం చేయబోతున్నాం చింతపగడ్డం. ఓకే వదిలే అమ్మమ్మ, మళ్ళీ కుక్కర్లో కలియా పొంగింది కదా, అన్నం పెట్టేద్దాం. అన్నం పర్ర అని పెట్టేద్దాం. పోతున్నాం. సో ఫస్ట్ బిర్యానీ, అదే బిర్యానీ, చికెన్ బిర్యానీ. మరి చికెన్ ఏది? చేస్తా ఇద్దరు చికెన్ అన్ని కలిపేసి కావాల్సిన పదార్థాలను కలిపి అలా పెట్టాలి. ఏంటి అసలు సేపు పెట్టాను. ఆ ఇంగ్రీడియంట్స్ పేరు ఏంటి? దీంట్లో చికెన్, ఉల్లిపాయలు, షాజీరా, బిర్యానీ ఆకు, కొంచెం పెరుగు, ఉప్పు, కారం, ఇలా మ్యాగ్నేట్ చేసుకొని ఒక 1 or 2 hours అలా మసాలాలు అన్నీ వేసేసి పెరుగు కొంచెం వేసి కలిపేసి మ్యాగ్నేట్ చేసుకొని పెట్టేసుకోవడం. ఒక అరగంట సేపు పెట్టుకొని, అరగంట అయితే 1 or 2 hours పెట్టుకోండి గాయస్ మీరు. ఎగ్జాక్ట్ వచ్చింది నీకు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మా అమ్మకి కేక్ తెచ్చేసుకున్నాను. సో ఫస్ట్ నూనె, కొంచెం నూనె కొంచెం వేద్దాం. నేను కొంచెం నెయ్యేనా? మా అమ్మమ్మ చెప్పినప్పుడు తీసుకోమ్మమ్మ. ఏం గీయాలి చూపి మన ఫ్రెండ్సే. సంగం డైరీ గీ ఫీ అని వేసుకోవాలి మనం. నెయ్యి కొంచెం పెడతాం, లాస్ట్కి వేద్దాం, కొంచెం పెట్టేసాం. నెయ్యి దీంట్లో ఎక్కువనే పడుతుంది. నా ఫ్రెండ్స్ ఇక్కడ చూపించినట్టే మీరు చెయ్యండి, తర్వాత లేకపోతే గడిబిడి అయిపోతుంది. మన ఫ్రెండ్స్ మనం ఎలా చూపిస్తామో అలాగే చేస్తాలే అమ్మమ్మలే. కొంచెం దూరం ఉండాలి ఫ్రెండ్స్. సోల్మేట్
అమ్మ మన కర్రీ అయితే రెడీ అవుతుంది గాయస్. ప్లస్ సో ఫ్రెండ్స్ నాకు ఇంకో ఛాలెంజ్ కూడా ఉంది, పేరు బిర్యానీ టు బెనారస్. మీరు కూడా చూడండి, అది కూడా ఇది కూడా రెండు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. కొంచెం గరం మసాలా వేస్తాను దేంట్లో? కూరలో. ఓకే, చికెన్ కర్రీ. చికెన్. సో ఫ్రెండ్స్ బిర్యానీ టు బెనారస్ మీరు కూడా ఫాలో అవ్వండి. బిర్యానీ టు బెనారస్ ప్లస్ వాహా కర్రీస్, ఈ రెండు ఛానల్స్ మీరు ఫాలో అయితే ఆ ఛానల్లో ఏమో కిడ్స్ స్పెషల్. చెమటలు పట్టేస్తున్నా అసలు. అమ్మమ్మ నెక్స్ట్ ఇంట్లో ఏం వేసుకోవాలి? కొత్తిమీర వేస్తాను కూరలో. చెమలు ఇప్పుడు మనం చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలా? ఉల్లిపాయలు తీసుకోవాలి. సో దీంట్లో ఇప్పుడు ఇది ఎగనాక దీంట్లో మనం రైస్ వేసుకోవాలా అమ్మమ్మ? రైస్ ఎక్కడ మళ్ళీ? రైస్ రైస్ బిర్యానీ అయితే మా అమ్మమ్మ ఇక్కడే కట్ చేసి పెట్టింది. నేను చూపించిన లాగా చేసుకుంటే ఎవరైనా చేసుకోవచ్చు. ఇలా చేసుకోండి. దీంట్లో మనం మూత పెట్టేద్దామా అమ్మమ్మ? చికెన్ కూడా ఇలా చేయండి. ముందుగానే నూనెలో ముక్కలు కొంచెం ఫ్రై చేసి ఇలాగ చేసి అప్పుడు అల్లం చిల్లిపాయ పేస్టు, కొబ్బరి పేస్టు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ బాగా వేగిన తర్వాత ఉప్పు కారం వేసేసి
సో క్యారెట్ అవన్నీ కళ్యా కోసమా? కళ్యాణ కోసం కాదు, పెరుగు చట్నీ. అదే రైతా అది అట్టే దేవాసి. రైతాలో ఏం వేస్తానంటున్నావు? రైతాలో కొబ్బరి పేస్ట్, కొంచెం కొబ్బరి పేస్ట్, కొంచెం అల్లం చిన్నపాయ పేస్ట్ ఎందుకమ్మా వేస్తా నేను. అది ఎక్కువ కాదు, కొంచెం బాగుంటుంది. ఒకసారి తిని చూడండి, బాగుంటుంది. సరేనా? కొంచెం దీంట్లో సాల్ట్ ఎక్కడ పెట్టాను, కళ్ళు కొంచెం కొబ్బరి పేస్ట్, కొంచెం చిన్నులపాయ పేస్ట్, చిన్నులపాయ అల్లం పేస్ట్ ఇలా వేసుకొని ఉప్పు వేసేసి టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, క్యారెట్, ఇంకా దీంట్లో పెరుగు, పుదీనా, కొత్తిమీర వేసాను. అమ్మమ్మ ఇది సేమ్ సాలడ్ లాగే ఉంది. ఇలా ఒకసారి చేసి తిని చూడండి, పెరుగు చట్నీ బాగుంటుంది. ఇలా ఈ పురాత కాలంలో కూడా సేమ్ ఇలాగే చేస్తారంట. ఇక పెరుగు అక్కడ ఉంది, ప్యాకెట్ తీసుకురా. సరే నేను చేస్తాను ఫ్రెండ్స్. పెరుగు మా అమ్మమ్మ తీసుకోమ్మమ్మ. ఒక్కసారి ఇలా చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. మీకు కావాలంటే దీంట్లో పోమగ్రానైట్ కూడా వేసుకోవచ్చు అమ్మమ్మ. వేసుకోవచ్చు, మన దగ్గర లేవుగా ఇప్పుడు. ఒక్కసారి ఇలా చూడండి చేసి, ఉండేది. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోతాం. వాటర్ వేస్తే కొంచెం బాగుంటుంది. అంటే దోశ పిండి ఎంత స్లిమ్గా ఉండిద్దో అలా ఇది అవుతుంది. సో నేను కలుపు. సో ఫ్రెండ్స్ ఇలా చూపించినట్టు కలుపుకోండి. మీకు ఇష్టమైంది అనుకోని కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చు. మనం కొంచెమే వేసుకుందాం. మేము కొంచెమే వేసాను, నేను ఇంకొంచెం వేసుకోవచ్చు కావాలంటే. తర్వాత కలుపుతాం కొంచెం. అమ్మమ్మ కలుపుతాం. ఇంకా ఈ గిన్నె పక్కన పెట్టేద్దాం, ఇంకా తర్వాత చూపిద్దాం. ఇంకా సో ఫ్రెండ్స్ ఇలా పెరుగు చట్నీ మాత్రం కంపల్సరీ ఇలా చేసుకొని తినండి. అల్లం చిన్నులపాయ పేస్ట్, కొబ్బరి పేస్ట్ వేసి కలిపి ఉప్పు వేసేసి. సో ఫ్రెండ్స్ ఇది సో రైతా ఇలా పెట్టేసుకున్నాము. అమ్మమ్మ నేను ప్లేట్ పెట్టు. సరే చికెన్ ఉడుకుతుంది బియ్యంలో. చికెన్ బియ్యం
ఉప్పు సరిపోయిందో లేదో చూద్దాం. ఓకే, సరిపోయింది కూరలో. ఈ కూర కూడా ఉడుకుతుంది. अच्छा है. రెస్టారెంట్లో వండుతారు ఇది ఇలా. ఓకే. ఓకేనా? సో గైస్ ఈ రైతా మీరు ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి. నేను ఎప్పుడో చేసా ఇలా. మా అమ్మమ్మ వారి కాలం నుంచి స్టార్ట్ చేస్తారు అసలు. మా అమ్మమ్మ వారి అమ్మమ్మ టైంలో ఇది. మా అమ్మ చేసేది ఇలాగా, అందుకోసం నేను చేసి చూపిస్తున్నాను. కళ్యా కూడా అయిపోయింది, చేసేసాను. కళ్యా ఏంటబ్బా సౌండ్? వావమ్మమ్మ ఎంత టేస్టీగా ఉంది అసలు ముక్క. మంచి స్మెల్ వస్తుంది అమ్మమ్మ. ఇప్పుడు దీంట్లో మనం రైస్ వేసుకుందామా? రైస్ అది రైస్ బియ్యం కడిగేసుకొని ఎసురు పోసుకోండి. ఎన్ని బియ్యం అయినా సరే ఇలా చూడండి. ఇలా చూస్తే ఇక్కడ దాకా వస్తే వాటర్ ఇక్కడ దాకా పోసుకోవాలి. మీరు ఎన్ని కేజీలు వేసుకున్నా ఇక్కడ దాకా వాటర్ వేసుకుంటే అన్నం చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇదే ఇట్లా చేసుకోండి. సో ముందు దీంట్లో మనం రైస్ వేసుకుందామా? ఉడుకున్నప్పుడు వేస్తే ఏమవుతుంది అమ్మమ్మ? ముక్క ఉడకాలి కదా. ముక్క ఉడికితే కొంచెం వాటిలో ఉన్న వాటర్ అంతా డ్రై అవ్వాలి. ఈ క్షణం ऐसा में इतना साले में खाने के लगे मजे से खाता. तो सेल को हाईली नहीं इसका दिखा. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక టీషర్ట్ పొగల వస్తూ పైన పోయింది. ఇంతసేపు అమ్మాయి ఉక్కడం అసలు అమ్మా. అమ్మమ్మ మనం రైస్ వేసుకుందామా ఇప్పుడు? 5 నిమిషాలు ఆగితే 5 నిమిషాల
సర్లే. ఇప్పుడు మనం బియ్యం మిక్స్ వేసుకుందామా? ఎలా మెత్తగా ఉంది అంతే అసలు. సరే ఎలా రద్దిస్తానని ఎంతసేపు మై పలావ్ ఈ చికెన్ కూర ఇదో అవ్వడానికి, ఈ చికెన్ ఇదో అవ్వడానికి అయిపోయింది. రైస్ వేసేసుకుందామా? బిగులు మనం రైస్ వేసేసుకుందాం. తొందరగా వేసుకురయ్యామమ్మా. ఇది చేతులు కాలకుండా చేస్తుంది పని. అన్నీ వేసేసి కలిపేస్తే యమ్మీగా ఉందమ్మమ్మ. మా ఫ్రెండ్స్ చాలామంది అడిగారనే మా అమ్మమ్మ చేస్తుంది అసలు. ఫ్రెండ్స్ ఈ రెండు అంటే ఖలియా చికెన్ కర్రీ ప్లస్ ఈ చికెన్ దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయినాక మీకుతో నేను కలుస్తాను. సో గైస్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ, బాయ్. కల్లుప్పు మా అమ్మమ్మ వేసేసింది. సో గైస్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ, బాయ్. బాయ్ బిగులు. ఇటు అటు ఇలా కలుపుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ రైస్ ఉడికిన తర్వాత, ఈ కూర ఉడికిన తర్వాత ఖలియాతో కలుస్తాం. థ్యాంక్ యూ, బాయ్.